పల్లెటూరికి వెళ్ళింది. పట్నం నుండి వచ్చిన తన బంధువును చూసి పల్లెటూరి ఎలక చాలా సంతోషించింది. అతిథి మర్యాదలు చేయడానికి ఎక్కువగా ఏమీ లేకపోయినా తన దగ్గర ఉన్న స్వల్పాహారంలో జున్ను ముక్క పళ్ళు పెట్టి ఎంతో మర్యాద చేసింది. పట్నం ఎలక మటుకు జున్ను ముక్క చూసి, ఇదేంటి నువ్వు ఇంకా జున్ను ముక్కల మీదే బతుకుతున్నావా? నా మాట విని నాతో పట్నం వచ్చేసాయి. అక్కడ రోజు విందు భోజనం తినొచ్చు. ఎంతకాలం ఇలా పేదరికంలో గడిపేస్తావు అని అడిగింది. ఈ మాటలు విని ఆశ కలిగిన పల్లెటూరి ఎలక పట్నం వెళ్ళడానికి తయారైంది. 2 ఎలకలు రోజంతా ప్రయాణం చేసి బాగా ఆకలి మీద పట్నం చేరుకున్నాయి. పట్నం ఎలక గర్వంగా తన ఉంటున్న ఇంట్లో వంటగదిలోనికి తీసుకెళ్లింది. అక్కడ ఇంట్లో వాళ్ళు వండుకున్న భోజనం 2 ఎలుకలు పండుగ రోజు తినే విందు భోజనంలా అనిపించింది. పల్లెటూరి ఎలక, నువ్వు నిజమే చెప్పావు. మా ఊరిలో ఎప్పుడో ఒకప్పుడు పండుగలు వస్తే తప్ప ఇలా వండుకోరు. పొద్దునే పొలానికి వెళితే మనుషులు హడావిలో చద్దన్నం తినేసి వెళ్ళిపోతారు. ఇది చాలా బాగుంది అంటూ ముందు ఏమి తిందామా అని చుట్టూరా చూసింది పల్లెటూరి ఎలక. కానీ ఎలుకలు భోజనం ముట్టుకునే లోపల ఒక భయంకరమైన శబ్దం వినిపించింది. పల్లెటూరి ఎలక కంగారు పడి ఆ చప్పుడు ఏమిటి అని అడిగింది. ఇంటి కుక్కలు వస్తున్నాయి, త్వరగా దాక్కో అంటూ పట్నం ఎలక ఒక రంధ్రంలోనికి దూరింది. వెనకనే పల్లెటూరి ఎలక కూడా దూరింది. ఇలా ఎంతసేపు అని అడిగింది. అవి అలా వస్తూనే ఉంటాయి. అవి చూడనప్పుడు మనకు కావలసిన ఆహారం ఈ రంధ్రంలోనికి తెచ్చుకొని హాయిగా తినవచ్చు అని పట్నం ఎలక జవాబు చెప్పింది. ఇది విన్న పల్లెటూరి ఎలక భయపడుతూ విందు భోజనం చేసే కన్నా ప్రశాంతంగా జున్ను ముక్కలు తినటం ఎంతో మేలు అనుకున్న వెంటనే తన ఊరికి వెళ్ళిపోయింది.